నమస్తే అమ్మా. ఏ పేరు, ఏ ఊరు, ఏ పేరు? మదారిపురాలండి. ఏ నియోజకవర్గం? నందివాడ నియోజకవర్గం. సమస్యలు ఉన్నాయండి? సమస్యలు చెప్పాలి సార్ మీకు. రోడ్ల సమస్యలు అండి సార్. గ్రామంలో రోడ్లు సరిలేవు. నడిచి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది మాకు. సైడ్లు లేవు. ఏంటండి? బస్సులు ఏం లేవండి మాకు. కొడాలి నాని దృష్టికి మేము తీసుకెళ్ళలేదు సార్. ఇప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు, అలా ఓట్లు అప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు. మా సమస్యలు చెప్పినా పట్టించుకుంటాం మేము. వాటికి ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చాడా? గెలిచినాక ఒకసారి వచ్చారు సార్. కొన్ని అమలు పరిచారు, కొన్ని అమలు పరచలా. కరెంట్ బిల్లు పరిస్థితి కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలే. 200 యూనిట్లు దాటిన వాళ్ళకి పడుతున్నాయి, 200 యూనిట్లు పడిన వాళ్ళకి పడతలే. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి అంటున్నారు, ఎంతవరకు నిజం అది? అది నిజమేనంటున్నారండి. మీరు అంటున్నారు ఇంట్లో? నిజమే అంటున్నాగా. సరుకుల రేటు పెరగడం వల్ల మీకు ఇబ్బందిగా లేదా? ఇబ్బందిగా మరి కొనుక్కోవాలండి. మా లాంటి బడుగు వర్గాలకు మరి కట్టపడుకుంటే రూపాయి వస్తుంది. బుక్ తినాలన్నా మరి కష్టపడుకోవాలిగా మేము. అవునా కదా సార్? మరి పథకాలన్నీ బాగా ఇస్తాం కదా, మరి అన్నీ బాగా జరుగుతున్నాయి అంటున్నారు మరి జగన్. దాని గురించి ఉద్దేశం ఏంటి? జరిగాయి, బాగానే జరుగుతుందండి. పథకాలన్నీ అందుకుంటున్నాం, చేస్తున్నాం, అన్నీ బాగానే జరుగుతుంది. దానివల్ల లోటు లేదు. అభివృద్ధి లేదు, ఊళ్ళోకి ప్రాబ్లం, రోడ్లు సరిలేవు. ఎందుకండి గెలిచినాక ఎంతవరకు రాలా మా ఊరు నాని గారు. రోడ్లు చూడు ఎట్టున్నాయో, ఎవరు ఎక్కించుకోవట్లే మమ్మల్ని. సరిగ్గా అభివృద్ధి ఉంది అసలుకి. ఓట్లు టయానికి వచ్చాడు, ఇంతవరకు రాలా నాని గారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.